నమస్తే. నేను మీ జర్నలిస్టు కోలా ప్రవీణ్ గౌడ్. ఈనాడు దినపత్రికలో నేటి ప్రధాన వార్తలు. అమెరికా సిగలో భారతీయం, న్యూయార్క్ మేయర్గా మామ్దాని. భారతీయ సంతతికి చెందినటువంటి నేతలు ఎన్నికైనటువంటి సందర్భం. ట్రంప్ పిలుపును తిప్పికొట్టిన జనం. ట్రంప్ ఏదైతే పిలుపునిచ్చారో, ఆదేశించారో, ఆ ఆదేశాన్ని తిరస్కరించినటువంటి అక్కడి ప్రజలు, అమెరికాకు సంబంధించినటువంటి ప్రజలు పలు చోట్ల రిపబ్లికన్లకు ఎదురు దెబ్బ తగిలినటువంటి సందర్భం. భారత సంతతి నేతల ఘన విజయం. వర్జీనియా ఎల్జీగా మన హైదరాబాద్కి సంబంధించినటువంటి హైదరాబాద్ సంతతికి సంబంధించినటువంటి మన భారతీయ సంతతికి సంబంధించినటువంటి హైదరాబాద్కి నగరానికి చెందినటువంటి హాస్మి అక్కడ విజయం పొందడం జరిగింది. వర్జీనియా ఎల్జీగా ఎన్నికవ్వడం జరిగింది. సిన్సినాటి మేయర్గా ఆఫ్తాబ్ అంటూ ప్రధాన వార్తగా మనకు ఈనాడు దినపత్రికలో కనబడుతున్నది. అయితే బీహార్లో తొలి సమరం. నేడే 121 నియోజకవర్గాల్లో పోలింగ్ అంటూ ప్రధాన వార్తగా కనబడుతున్నది. అయితే బీహార్ ఎన్నికల సంగతి మనందరికీ తెలిసినటువంటి వార్తని. బీహార్లో తొలి సమరం ఈరోజు పోలింగ్ అనేది ఈరోజు జరుగుతున్నటువంటి సందర్భం. 121 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతున్నటువంటి సందర్భం కనబడుతున్నది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు వస్తే, హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధానికి వస్తే గెలుపుపై నమ్మకం లేకనే భారాస సెంటిమెంట్ హస్త్రాన్ని ప్రయోగిస్తుందంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి పరిస్థితి. కంటోన్మెంట్ అభివృద్ధిపై ఎమ్మెల్యే శ్రీ గణేష్ సవాల్కు కేటీఆర్ బదిలివ్వాలి. జూబ్లీ హిల్స్ ప్రచారంలో సీఎం రేవంత్ కేటీఆర్ అవినీతిపై కేసీఆర్ అవినీతిపై మోదీ అమిత్ షాలతో చర్చించి వారిని జైల్లో పెట్టాలని మోదీ గారితో, అమిత్ షా గారితో కిషన్ రెడ్డి మాట్లాడి కేటీఆర్ను జైల్లో పెట్టించాలని కిషన్ రెడ్డికి హితవు పలికినటువంటి వార్త ఈనాడు పేపర్లో ప్రధానంగా కనబడుతుంది. ఓట్లు కొనేందుకు బారాస కాంగ్రెస్ పోటీ అంటూ కిషన్ రెడ్డి మాట్లాడినటువంటి వార్తలను ఈనాడు పేపర్ ప్రధాన వార్తగా రాసుకొచ్చింది. మజ్లిస్కు మేయర్ పదవి ఇస్తామని హస్తం పార్టీ ఒప్పందం చేసుకుని ఎన్నికలకు వెళ్ళిందంటూ కిషన్ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మాట్లాడడం జరిగింది. జూబ్లీ హిల్స్ లో భాజపా విజయం దానికి నాంది కానింది అంటూ మాట్లాడిన వార్తలు మనకు ప్రధానంగా కనబడుతున్నటువంటి విషయాలు. జూబ్లీ హిల్స్ ప్రచారంలో కిషన్ రెడ్డి. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలకు కేటీఆర్ బదిలిస్తూ ధైర్యం ఉంటే అరెస్టు చేయండి అంటూ కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు. ఫార్ములా ఈ కేసు ఛార్జ్ షీట్ లో విషయం లేదు, అందుకే గవర్నర్ ప్రాసిక్యూషన్ కు అనుమతినిచ్చినా కాంగ్రెస్ పక్కన పెట్టింది అంటూ కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు. హైదరాబాద్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలి అంటూ కేటీఆర్ మాట్లాడినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రికి కేటీఆర్ సవాలు విసిరినటువంటి పరిస్థితి.